లేవో. అరే సిద్ధరేదో కూస్తానులే చలి పెడుతుందంటే గుద్దుతో గుమ్మడికాయ కాలుతాం. పొట్టల దున్నపోతులన్నా తెల్లారంగా లేస్తాయి. నీకేం రోగం పుడుతుంది ఇంతసేపు పడ్డాను? లేవో. ఏ రోగం పుడతలేదే చలి పెడుతుంది నన్ను ఎండిల్ని కనిపే లేచి అటు ఇటు తిరిగితే సరే అదే పోతుంది. లే లే నడు. అరే చలి పెడుతున్నట్టు అర్థమవుతలేదా అనే నీకు? నాకు పెడతలేదా చలి? నేను లేవలేదా? నీ ఒక్కొరికి పెడుతుందా? ఇవన్నీ పనులు చేసిన నేను. నాకు పెట్టని చలి నీ ఒక్కొరికి పెడుతుంది. నేను లేవకపోతే ఈ పనులన్నీ నీరెడ్డియా? లేవు. ఇవ్వాల పనాలు చెయ్యాలి. నీ పని చేస్తాను నా పని చేస్తాను అంటే ఏంది? పండుడేరా నీ పని? పండకపోతే బయటకు వచ్చి చెండాట ఆడమంటావా మరి? చెండాట ఆడు ఎందుకు? మంచంలో వండకుండా ఉంటే అంతే చాలు. లేవో. ఏ అప్ప నేను వంట నీ కన్ను కొడతలేవు కదనే. అయినా సరే నువ్వు వంట. పొలంలో వాడే బర్రెకు నీ అసంటి మనుషులకు ఎంత చెప్పినా దండా అని ఒర్రి ఒర్రి నా నోరైనా వస్తుంది కానీ నువ్వైతే లేవు. పండ ఎంతసేపు అంటావు? తువ్వాల పట్టుకొని ఏడికి పోతాను? తువ్వాల పట్టుకొని తుపాకులు కూడా పోతారా అమ్మ? తానానికి పోతానా? నువ్వు తానానికి పోతే మరి నేను ఏడికి పోవాలి అంటే ఏమన్నట్టే? నేను తానానికి పోయేది కనబడతలేదా? కనబడితే ఏం చేయాలి? ఈ ప్రాక నచ్చి ఏం అవసరం లేదు. ఏం చెయ్యకు. నేను తానానికి వచ్చేదాకా ఈడనే నా కోసం ఎదురు చూడు. లేదనుకో గోరంలో సల నీళ్ళు ఉన్నాయి అవితో అయిపో. చల్లలీలా చచ్చిపోతూనే ఏం సాగుతాయి చేయిపో. ఆహా సాగపోతే నువ్వే అయిపో. నేను ఈ ఉడుకులతోనే చేస్తా. ఉడుకు నీళ్ళు పెట్టుకునేది నేను. నువ్వు ఎత్తా అంటే ఎట్లా? అంటే గ్యాస్ పోయిన బియ్యం పెడుతున్నావు. నువ్వు ఒక్కనే తింటానవా? నేను తింటలేనా? అది వేరు ఇది వేరు. ఇదేం కర్మరా దేవుడా. నువ్వు ఇప్పుడు ఉడుకులతో తానం చేసి పొడిచేంత పని ఎత్తి పో. సల నీతో చెప్పు. ఇంట్లో పని ఏముంటది? ఆయన పని ఉంటేనే చేస్తారా తానం? నీ యొక్క తానం చేసి తప్పనట్టు మాడుతున్నావేమే. తానం చేసుడు తప్పు అంటలేను. ఎంతో పనివంతులు లెక్క ఉడుకు నీళ్ళతో తానం చేస్తా అంటున్నావు చూడు, గదే తప్పు. తప్పు లేదు తనకి కూర లేదు. నీళ్లు తెచ్చుకున్నది నేను, పొయ్యి మీద పెట్టుకున్నది నేను. గద్దచ్చి కోడిపిల్లని తనకపోయినట్టు తనకపోయింది కదా మొద్దు ముఖంలో మన్ను. నీళ్ళన్నీ చల్ల నీళ్ళు కావాలి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఏముంటుంది గంటాన్ని మొత్తుకుంటువి? ఏంది గట్ల చూస్తాను? నీ చూపులకు అద్దం మరిగిన గుడ్లను వస్తున్నది. అబ్బో ఎంతసేపు సింగారించుకుంటావా అని చూస్తాను. సింగారించుకోడేంది? కనీసం చూసుకోవద్దా? చూస్తా అంటే గట్టనే ఉన్నది. సింగారించుకొని బొంగరాలు తిప్పడానికి పోయేటోళ్ళు లెక్క. ఇంకా పట్టు అలాగే మంచిగా పీకాయి. నా చేతులు ఏమున్నావు నువ్వు? గాలి ముట్టుకున్నా గబ్బులు ఎక్కడ ఎత్తావు. మా అన్నానికి చేసిందంతా వేసి పోతాను. ఎప్పుడు కొంచెం ఎండపొడ తాకుతా అంటే పెయ్యికి సంవత్సరం ఎంత మంచిగా ఉన్నదిరా. ఉంటది ఎందుకుంటది? ఎండ దాకంగానే బీడి భూమిలో చినుకు పడ్డంత సంబరం అవుతుందేమో. గుడ్డు పెట్టే కోడికి బాధ తెలుసు, చలి పెట్టే శరీరానికి ఎండ విలువ తెలుసు. చెయ్యి లేపితే అవుతుంది నీ పెయ్యి పులుసు. అద్దుతీయే నేను అట్లా బయటకు పోయి ఎండకు ఎచ్చగా వేస్తా. ఎవరన్నా పొద్దుగా లేచిపోతారు ఎండకు. నువ్వేంది స్నానం చేసినాక పోతా అంటున్నావు? అరే పన్ను లేపిపో అంటే ఎట్లా పోతారే? అబ్బా సామి నీకో దండం. దయ్యం శ్మశానంలోనే ఉండాలి, నువ్వు బయటనే ఉండాలి. పో మళ్ళేమైంది? ఎందుకైనా పోక షెడ్డపిల్లి ఎదురొచ్చినట్టు మీ తమ్ముడు ఎదురొచ్చినాక ఎట్లా పోతారే? ఏమైంది బావా? నువ్వేమన్నా బిల్డింగ్ కట్టబోతారా? నేను ఎదురైతే ఆగిపోతాను. అరే నువ్వు వచ్చిన పని ఏందో చక్కగా చూసుకొని పోరా. నా నోట్లో నూరు పెట్ట. నీ నోట్లో నోరు పెట్టేందుకు నువ్వేమన్నా నీళ్ళ ముని కొట్టుకోవటావా? అరే నన్నేం మందలే, నీ ఇంట్లో పోతానా? ఏంది అక్క బాగా అగ్గి గుగ్గిలం అవుతాడు? బొగ్గంత విలువ ఏడు కానీ గుగ్గిలం మండినట్టు మండుతాడు మనిషి. నువ్వు రారా తమ్మి మనం పోదాం.
ఏమో మనిషి ఓరోడు ఇంటికి వస్తే ఏమట్లా అరుస్తాడావు? కుక్క ఏమైనా గడిచిందే? ఏంది బావా ఏమో గట్టిగా ఆలోచిస్తాడు. ఇంకేం ఆలోచిస్తారా? నా ఇంట్లోకి వచ్చినాక నువ్వు ఏమేమి పనులు చెప్తావు అవి ఎట్లా పనులు ఆలోచిస్తానా? ఒక్క బామ్మది రాక రాక ఇంటికి వస్తే గతం మాట్లాడుతున్నాయి బావా. ఏందిరా రాకరాక వచ్చినావా? నువ్వు రాకరాక వచ్చినావురా? అసలు నువ్వు మీ ఇంట్లో పుట్టినావా? నువ్వు మా ఇంట్లో పుట్టినావా? నాకేం అర్థమైతలేదురా. ఓయ్ మా తమ్మునికి అట్లా అంటావేంటి? మరి ఇంకెట్లా అనాలి? నీ అబ్బ ఈ ఇంట్లో నాకంటే ఎక్కువ రోజులు ఈడ ఉంటాడే. అరే నీ అక్క వా ఇంట్లో నేనుంటానా, నా ఇంట్లో వాడు ఉంటాడు, నాకేం అర్థమైతలేదు. ఈడత్తే నువ్వు ఒక్కనాడని ఇంటికాడ ఉన్నావా? అసలు మీ ఇంటికి నేను వస్తే బాగా ఎప్పుడైనా అతిథి మర్యాద చేసినాడు నాకు. అరే ఎప్పుడన్నా ఒక్కసారి అత్తే అతిథి మర్యాదలు చెప్తారా? కానీ నువ్వు ఎప్పుడు ఇంటి పడి వస్తావు కావరా? నిన్న అతిథి ఎవడు అన్నారా? అస్థి పంజరం. సరే తీ బావా మరి నేను నచ్చలే కదా నాకు ఒకటి చల్లని బీ తీసుకురావా. అరే చలికి పెయ్యంతా ముడతకత్తాందిరా అంటే నీకు చల్లడి బీరు కావనా? ఏం మాట్లాడుతున్నా సింపాంజీ మొక్క కూడా. ఏంది బావ నువ్వు తాగవా? చల్ చల్లడి నోట్లో పోతేనే పండ్లను జిల్లు అంటున్నాయంటే తిన్నా గల్లే ఉన్నది బావా బీరు నుడుకు వేసుకొని తాగు. పంటకు ఎరువు ఇంటికి పరువు చాలా ముఖ్యము. అక్క మంచిగా మంట పెట్టుకొని కూర్చుండి ముచ్చట్లు పెడితే మంచిగా ఉంటుంది కానీ. అవునా బామ్మది మస్తు ఉంటుంది రా. పో దగ్గర తయారీ పో. ఏంది చేసేది పెన్న మీద చెప్పాత నేను వచ్చింది మీ ఇంటికి నువ్వే వేయాలి. నిజమే బయటికి పోయి కట్టలు లేపో. బావా అక్క చెప్పినట్టు చెయ్యి బయట మంట పెట్టు మంచిగా ముగ్గురు సరేనా? ఏంటిది కాగేది గమాల గరం నూనె బయట మంచి ఎట్లా పడుతుందో చూసినావా? అటు పోయేస్తే వానాలు తడిచినట్టు వస్తా. తడితే ఏమవుతుంది బావా మొలకొచ్చి మొక్క అవుతా ఏంది? అరే ఎక్కువ మాట్లాడనుకో నిన్ను కొరికే కుక్క అవుతా. బావా పని చెయ్యి చేతి కట్టుకుని పో. సరిపోతారా? లేదంటే మీద కవర్ కట్టుకుని పోనా ఇంకా. ఏ గైడ పోతాడు రా. ఎంత బతికినా అన్న ఆయన మనసు కలగదు. ఆయన బయటికి పోడు. సరిపోతే నిజంగానే కలుగుతానే. అగో చూసినావా ముసల్దాన్ కంటే ఎక్కువ ఎట్లా ముడుచుకుంటాడో. నీకే పెడతాను చలి. అబ్బా ఏంది బావా సలంచి చచ్చేటట్టు నువ్వు? సలంటే లావరా చలికి సత్తా. ఇవాళ కానీ సాగు నీకే వస్తుందా? అరే ఓ షెటర్ లేదా ఏం లేదా చలి పెట్టదా? నేను పోతా మంచిగా సిద్ధంగా పోనీ ఎచ్చగా వంట. అంటూ ఎచ్చగా ఉంటాడు అటు ఎచ్చగా. ఏ గీత చలి పెడుతుందా ఆయనకు? లోకం మీద ఎవరికి పెట్టదురా మీ బావకే పెడుతుంది సరి. పొద్దుగా 9 కావాలే లేవాలి ఇంకా. ఇటమ్మా దొంగ పిల్లి ఉట్టివిన పాలు అయిపోయినట్టు మెల్లగా నా చేతులు కొనుక్కపోతానా నువ్వు? ఇది మా తమ్ముడికి ఇస్తా కప్పుకుంటాడట. కప్పుకుంటాడా? మీ తమ్ముడా? మీ తమ్ముడి చిత్త కప్పుకుంటే మరి నేను కప్పుకోలేమ్మా. అడివి ఆపులా నువ్వేదైనా కప్పుకో మా తమ్ముడికి ఇదే ఇస్తా. అరే చెప్పుతా అంటే వినబడతలేదా? షెడ్ ఎక్కుతావేందే? ఇంట్లో ఎన్ని లేవు ఇది ఒకటే ఉందా? అవి కప్పుకో. అరే అవన్నీ నా చలి ఆపయ్యా నాకు చలి పెడుతుంది నాకు బాగా. అది లేదు ఇది లేదు. అమ్మా భయం తినడానికి భయపెట్టి సిద్ధం కొనుక్కపోతావా అని చెప్తానే వాడు ఎట్లా ఉంటాడో చూస్తా. పండురా బామ్మది పండు నిజంగా చెప్తా. ఈ సాలేగాడు చలి పెడుతుందా అంటే నన్ను పండుకోకుండా ఇద్దరు గుంక చూపుతారు ఒక్కతోటి చెప్తా. ఏం చెప్తారు చూడండి.
ఊరుకోవడం భలే ఊరుకుంటాడు. చెమట కాదే అక్క, బాగా నీళ్ళు కొట్టిండు. ఏంది నువ్వు చేసింది? మరి లేకుంటేంది వీడియో మంచిగా ఎచ్చగా ఉండాలి, నేను సలి కనుకన్నా. పంట ఏమైంది? చిన్న పోరడేనే. ఎవడు ఈడు చిన్న పోరడా? పన్న పోరాడు ఎత్తుకపోయి అమ్ముకోవడం లేపుకున్నాడు, వీడు చిన్న పోరాడేంది? అక్క బాగా గిట్ల చేద్దా అనుకుంటే అసలు నేను మీ ఇంటికి వచ్చేటోనే కాదు. ఇప్పటికే మించిపోలే బామ్మది, తలుపు దిగాడు తీస్తా, నీ బంగారు కాలు బయట పెట్టిపో. వాడేందుకు పెడతాడు? నువ్వే పో. ఏదనుకోతేనే నేను మంచిగా రిచ్గా ఉంటా. అక్క బాగా గిట్ల వంట కూడా చేసిండు. మీ బావ రేపటి నుంచి ఎట్లా వంటలో చూస్తావురా. అదుగుతావు గతి ఓ అనుకోపో పీకిగా వేరే సిద్ధ తెచ్చిస్తావు. నాకేం అనుకో. రాత్రి మా తమ్ముడిని వండుకోకుండా చేసినావు కదా, నీకు గంటగానం చలి పెడతాందా? నీ సంగతి ఏందో, నీ చలి సంగతి ఏందో నేను చెప్తాను. బావా రాత్రి నన్ను వండకుండా చేస్తావా? ఆగు అత్తమ్మ. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. ఏందక్క నాకు కొర్రాయి పెట్టావు? కొర్రాయి నీకు పెట్టలేదురా, బావకు పెట్టినా. నాకు పెట్టాలని చూసినావా? పానం కూడా ఎక్కడ పెడితే ఇక్కడ వస్తాను. ఎక్కడమ్మా